దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదురిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 175. హాస్పిటల్లో ఏదో అనుకున్న శిరీషాకి ఇంకేదో జరిగింది. పాపం శిరీష. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓహో, బామ్మగారిని చెకప్ చేయించడానికి వచ్చాడా? ఇప్పుడు నా దగ్గరికి ఎలా రాడో నేను చూస్తాను అని శివంగి అనుకొని వాళ్ళ ముందు నుంచే తన క్యాబిన్ వైపు వెళ్తుంటుంది. అసలు చైతన్య బామ్మగారు తను చూసినా కూడా కావాలని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. శివంగి క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక నర్స్ ఫైల్తో వచ్చి, ఈరోజు మీ ఓపీ పేషెంట్ల అపాయింట్మెంట్స్ ఇవే మేడం అంటూ ఆ ఫైల్ తన ముందు పెడుతుంది. శివంగి ఆ ఫైల్ ఓపెన్ చేసి దమయంతి గారి పేరు కోసం చూస్తుంటే ఎక్కడా కనిపించదు. ఇదేంటి, బామ్మ పేరు లేదు అని అనుకొని, దమయంతి గారి పేరు మీద అపాయింట్మెంట్ లేదేంటి, బయట ఆ పేషెంట్ ఉన్నారు కదా అని అడుగుతుంది. దమయంతి గారా అని ఆలోచించి, ఆ పేషెంట్ మీ అపాయింట్మెంట్ తీసుకోలేదు మేడం, మీ అపాయింట్మెంట్ వద్దని చెప్పేసి మీకు బదులు డాక్టర్ సుమిత్ర గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు అని చెప్తుంది. వాట్, నువ్వు చెప్తున్నది నిజమేనా అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతుంది శివంగి. నిజమే డాక్టర్, నేను ఈ క్యాబిన్లోకి వస్తుండగానే వాళ్ళు డాక్టర్ సుమిత్ర దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పేషెంట్కి చెకప్ జరుగుతుండాలి అని అంటుంది. వాళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారని వినగానే శిరీషకి అంతా గందరగోళంగా ఉంటుంది. ఓపీ పేషెంట్స్ని పంపించమంటారా డాక్టర్ అని అడుగుతుంది నర్స్. ఇప్పుడే వద్దు, నేను చెప్పినప్పుడు పేషెంట్స్ని పంపించు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని అంటుంది. ఓకే డాక్టర్ అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. అయితే చైతన్య ఈ రకంగా కూడా నన్ను సాధిస్తున్నాడన్నమాట అని శిరీష కోపంగా అనుకుంటుంది. డాక్టర్ సుమిత్ర బామ్మగారి హార్ట్ బీట్ చెక్ చేస్తుంటే పక్కన చైతన్య కూర్చొని, మా బామ్మ ఈ మధ్య కాస్త ఎక్కువగా అలసిపోతున్నట్టుగా ఉంటున్నారు డాక్టర్, ఎందుకైనా మంచిదని చెకప్కి తీసుకుని వచ్చాను అంటాడు చైతన్య. అంతలో డాక్టర్ సుమిత్ర అంటూ జితేంద్ర అప్పుడే ఆ క్యాబిన్లోకి వచ్చి సుమిత్ర దగ్గర ఉన్న ఈ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. జితేంద్రకు ఇంకా బామ్మగారిని చూడగానే ఊరిలో అడ్డమైన చాకరీ చేయించడం గుర్తొస్తుంటుంది. ఈ ఇద్దరు కూడా జితేంద్రని చూసి మొహాలు తిప్పుకుంటారు. ఇదేంటి, ఈసారి శిరీష దగ్గర చెకప్ చేయించుకోకుండా డాక్టర్ని మార్చారు అని జితేంద్ర మనసులో అనుకుంటూ ఉంటే, వాట్ హ్యాపెన్ జితేంద్ర అంటూ డాక్టర్ సుమిత్ర అడుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఒక ఆపరేషన్ ఉంది కదా, దాని గురించి డిస్కషన్ చేద్దామని వచ్చాను, నువ్వు బిజీగా ఉన్నావు కదా, యు క్యారీ ఆన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్యాబిన్ నుండి బయటకొచ్చి పక్కనే ఉన్న శిరీష క్యాబిన్ వైపు చూసి, ఊరిలో కూడా అందరు క్లోజ్గా మెలిగారు కదా, మరి ఇప్పుడు ఏమేమి ఉంటుంది అని అనుకొని కావాలని తన క్యాబిన్లోకి వెళ్తాడు. శిరీష దీర్ఘ ఆలోచనలో ఉండటం చూస్తూ, గుడ్ మార్నింగ్ శిరీష అని అంటాడు. గుడ్ మార్నింగ్ అంటూ ఏదో పొడి పొడి మాటలతో గ్రీట్ చేస్తుంది. జితేంద్ర వచ్చి కూర్చొని, బామ్మగారికి చెకప్ ఎప్పుడు నీ దగ్గర జరుగుతుంది కదా శిరీష, ఇప్పుడేంటి డాక్టర్ సుమిత్ర దగ్గరికి వెళ్ళారు అని అడుగుతాడు. ఏమో, నాకేం తెలుసు, ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి అనేది పేషెంట్ల ఇష్టం అని జితేంద్రకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నర్స్కి ఫోన్ చేసి ఓపీ పేషెంట్స్ని పంపించండి అని అంటుంది. ఓకే డాక్టర్ అని అట్నుంచి వినపడగానే ఫోన్ కట్ చేస్తుంది. మరికొన్ని నిమిషాల్లో పేషెంట్ లోపలికి వస్తే ఇక తన డ్యూటీలో మునిగిపోతుంది. ఇక జితేంద్రని కూడా పట్టించుకోదు. ఇక తను బిజీగా ఉండడంతో జితేంద్ర తన్ని అనుమానంగా చూస్తూనే ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న అశ్విన్ గౌతమితో ఫోన్ మాట్లాడుతూ, ఏమంటున్నాడు నీ మొగుడు అని అడుగుతాడు. పాపం బావా, దీపక్ని చూస్తే జాలిగా అనిపిస్తుంది అని అంటుంది గౌతమి. జాలి పట్టం కాదు గౌతమి, దీపక్ని నీ దారిలోకి తెచ్చుకొని ఇద్దరు కలిసిపోవాలి, మీరు కలిశారని వినడం కోసం నేను వెయిటింగ్ అని మాట్లాడుతుంటాడు. ఆనంది ఆ మాటలు వింటూ వచ్చి అశ్విన్కి ఎదురుగా కూర్చుంటుంది. ఇలా గౌతమి దీపక్తో కలిసిపోయే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆనంది యమని కోపంగా చూస్తుంటుంది.
కొద్దిసేపటికి అశ్విన్ ఫోన్ పెట్టేసి, ఏంటి తింగరి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నీకు నీ చెల్లెలి సంసారం పట్టదు కానీ ఊళ్ళో వాళ్ళందరి విషయాలు కావాలా అని అడుగుతుంది. ఊళ్ళో వాళ్ళందరి విషయాలు కనుక్కోవటానికి నాకింకా మరో పని ఏమీ లేదనుకుంటున్నావా? గౌతమి పెళ్లి చేసింది నేను కాబట్టి తన విషయంలో బాధ్యతగా ఉండాలి అని అంటాడు. అయితే శివంగి పెళ్లి చేసింది కూడా నేనే. మరి నేను కూడా శివంగి విషయంలో బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యతతోనే తనని ఆనంద నిలయానికి పంపించమని చెప్తుంటే మరెందుకు మీ అమ్మ కొడుకు నా నోరు మూయిస్తారు అని అడుగుతుంది. అవకాశం వస్తే భలే వాడుకుంటావే అంటూ ముందున్న ఫైల్ తనకిస్తూ, ఈ ఫైల్ కంప్లీట్ చేసుకుని తీసుకురా అని అంటాడు. శివంగి సంసారం బాగు చేసే విషయం గురించి మాట్లాడుతుంటే ఫైల్ అంటావేంటి అమ్మా అని అంటుంది. మన పర్సనల్ విషయాలు చర్చించుకోవడానికి ఇది ఇల్లు కాదు, ఆఫీస్. ముందు చెప్పిన పని చేసుకొనిరా అని అంటాడు అశ్విన్. అది కాదు అమ్మా అని ఆనంది ఇంకా చెప్పబోతుంటే, ఇంటి దగ్గరే నీ మొగుణ్ణి, ఆఫీసులో నీ బాస్ని, నేను చెప్పిన పని చేయటమే నీ పని. నవ్ యూ కెన్ గో అంటూ సీరియస్గా చెప్తాడు. ఆ మాటకి కోపం తెచ్చుకుంటూ, ఇవాళ రాత్రికి బెడ్ మీదకి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. తన కోపానికి కాస్త నవ్వుకొని తర్వాత శిరీష గురించి ఆలోచిస్తుంటాడు. హాస్పిటల్లో టెస్ట్లు అవి ఇవి అయిపోయేసరికి చాలా టైం పట్టింది. డాక్టర్ సుమిత్ర ఆ రిపోర్ట్ చూసి, ప్రాబ్లం అంటూ ఏమీ లేదు, కాకపోతే వయసు మీద పడుతుంది కాబట్టి బామ్మగారికి పూర్తిగా రెస్ట్ కావాలి, ఎలాంటి పనులు చేయించకూడదు అని అంటుంది. బామ్మకి మేము చెప్తూనే ఉంటాం డాక్టర్, కానీ ఊరుకోదు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అంటాడు చైతన్యం. మొదటి నుంచి చేసిందానమ్మా, ఇప్పుడు ఖాళీగా కూర్చోమంటే కూర్చోలేను అంటుంది బామ్మగారు. ఈ వయసులో మీరు ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకుంటే మంచిది అంటూ కొన్ని మెడిసిన్ రాసిచ్చి, ఈ మెడిసిన్ రెగ్యులర్గా వాడండి, తనతో ఎలాంటి పనులు చేయించకండి అని చెప్తుంది. హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర శిరీష నిలబడి ఒక పేషెంట్కి సంబంధించిన కేర్ షీట్ చూస్తూ నర్స్తో డిస్కషన్ చేస్తుండగా, ఎక్స్క్యూజ్ మీ అంటూ చైతన్య గొంతు వినిపిస్తుంది. చైతన్య గొంతు వినగానే శిరీష టక్కున అటువైపు చూస్తుంది. తనకి చైతన్య పక్కన బామ్మగారు ఇద్దరు కనిపిస్తుంటారు. మా దారికి అడ్డుగా ఉన్న డాక్టర్, కొంచెం తప్పుకుంటే మేము వెళ్తాము అంటూ చైతన్య అసలు తను ఎవరో తెలియనట్టుగా మాట్లాడతాడు. చైతన్య మాట్లాడే విధానాన్ని చూసి ఆశ్చర్యపోతూనే పక్కకు తప్పుకుంటుంది శివంగి. చైతన్య తనని మళ్ళీ చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే బామ్మగారు కోపంగా కొంగు విసురుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళ ఇద్దరి ప్రవర్తనకి శిరీషకి దిమ్మ తిరుగుతుంటుంది. ఓ పక్క నిలబడి జితేంద్ర అదంతా గమనిస్తుంటాడు. చైతన్య తన్ని మళ్ళీ చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే బామ్మగారు కోపంగా కొంగు విసురుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళిద్దరి ప్రవర్తనకి శిరీషకి దిమ్మ తిరుగుతుంటుంది. జితేంద్ర అదంతా చూసి, వీళ్ళ ఇద్దరి మధ్య అసలు ఏమైందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి, చైతన్య నీతో మాట్లాడడం లేదా శిరీష అని అడుగుతాడు. మాట్లాడడం లేదు, బాగా ఎక్కువ చేస్తున్నాడు అంటుంది చైతన్య మీద కోపంతో. అది విని జితేంద్ర సంతోషపడుతూ, అసలు ఏమైంది అని అడుగుతాడు. చైతన్య మా ఇంటికి వచ్చి ఉండమంటే అతను నన్ను కాదు పో అంటూ వాళ్ళ మామయ్య పాట పాడాడు అంటూ శిరీష జరిగిన విషయం కోపంగా చెప్తుంది. ఓ, ఇంత జరిగిందా అంటూ జితేంద్ర పైకని, అంటే ఈ శిరీష చైతన్యతో కలిసి ఉండాలని కోరుకుంటుందన్నమాట అని తనలో తను అనుకున్నాడు. శిరీషకి అంతలోనే ఒక విషయం గుర్తొచ్చి డాక్టర్ సుమిత్ర గారి క్యాబిన్లోకి వెళ్తుంది. జితేంద్ర కూడా ఆ క్యాబిన్లోకి వెళ్ళేసరికి, దమయంతి గారు అనే పేషెంట్ మీ దగ్గర చెకప్ చేయించుకున్నారు కదా, తన ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్ అంటూ బామ్మగారి మీద అభిమానంతో అడుగుతుంది. తనంతా బాగుంది, కాకపోతే తను ఈ వయసులో కూడా ఇంటి పనులు చేయడం వల్ల అలసిపోతుంది. అదే కంటిన్యూ అయితే ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు, వరీ కావాల్సిన అవసరం లేదు అని అంటుంది డాక్టర్ సుమిత్ర. శిరీష వాళ్ళ బామ్మగారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటే పక్క నిలబడ్డ జితేంద్ర ఈర్ష్యపడుతూ, అంటే శిరీష వాళ్ళకు దూరంగా ఉన్నా వాళ్ళ మీద అభిమానాలు పెంచుకుంటుందన్నమాట
అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ హాస్పిటల్లో జరిగిన విషయం అంతా నందిత, అశ్విన్ ముందు పెడుతుంది శిరీష. బామ్మ తీసుకుని హాస్పిటల్కి వచ్చి అసలు నేను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేశాడు అన్నయ్య. బామ్మ కూడా నాతో మాట్లాడలేదు అని కోపంగా చెప్తుంది. ఆ మాటలన్నీ అశ్విన్, నందిత మౌనంగా వింటుంటే, నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉన్నావే అనుకో, మా అన్నయ్య నిజంగానే నిన్ను పూర్తిగా మర్చిపోయి ఇంకొక పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శివంగి అంటూ ఆనంది అక్కడికొస్తుంది. తన మాటలకి శిరీష తన్ని కోపంగా చూస్తుంటే, అబ్బా అందుకున్నావా ఇంక నువ్వు అంటాడు అశ్విన్ కాస్త చిరాకు చూపిస్తూ. ఉన్న మాటంటే ఉలిక్కిపాటు ఎక్కువ అన్నట్టు అలా అంటావేంటి అమ్మా? భార్య భర్తకు దూరంగా ఉంటే ఆ భర్త మొదటి భార్యని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవడం లోకంలో మనం ఎంతమందిని చూడలేదు. పక్కన భార్య లేకుండా మా మావయ్య ఏళ్ళు తరబడి ఉన్నట్టు మా అన్నయ్య కూడా ఉంటాడని పొరపాటుగా అనుకోకండి అని అంటూ శివంగిని భయపెట్టిస్తుంది. నీ మాటలతో శిరీషని ఎందుకు కంగారు పెడతావు? నువ్వు నోర్మి అంటుంది అత్తగారు. అయ్యో అత్త, ఏదో ఒకటి చెప్పి కూతుర్ని కాపురానికి పంపించాలి కానీ నా నోరు మూయిస్తే మీకేం వస్తుంది అని అంటుంది. ఆనంది, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుకు. ఇష్టం లేకుండా శిరీష అక్కడికి ఎలా వెళ్తుంది అంటాడు అశ్విన్. మా అన్నయ్య అంటే ఈ శివంగికి ఇష్టమే. అక్కడికి వెళ్ళి ఉండటానికి ఆ ఇష్టం చాలు అని అంటుంది. నీ భార్య మాటలు వినడం నా వల్ల కాదన్నయ్య అని శిరీష కోపంగా చెప్పి పైకి వెళ్ళిపోతుంది. నీ మాటలతో తనకి ఇంకా కోపం తెప్పించావు కదా రాక్షసి అంటాడు అశ్విన్. పోయమ్మా, నేను ఏది చెప్పినా కూడా తప్పు పడతావు అంటూ కాస్త కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నందిత ఇటు కూతురు అటు భర్త గురించి ఆలోచిస్తూ నలిగిపోతుంటే తల్లి బాధ అశ్విన్ అర్థం చేసుకుని తన పక్కకొచ్చి కూర్చొని, ఆనంది మాటలు నువ్వేమీ పట్టించుకోకమ్మా. శిరీషని కాదని చైతన్య మూవ్ ఆన్ అవలేడు. హాస్పిటల్లో శిరీషని రెచ్చుకోవడం కోసమే అలా చేసి ఉంటాడు అని తల్లికి నచ్చ చెప్తుంటాడు. ఆ రోజు నైట్ శిరీషకి అసలు నిద్ర పట్టడం లేదు. హాస్పిటల్లో చైతన్య ప్రవర్తించిన తీరే గుర్తొస్తూ తనకి చైతన్య మీద కోపం వస్తుంటుంది. చైతన్యని బండ బూతులు తిట్టుకుంటూ ఎప్పటికో పడుకుంటుంది. తెల్లారి కాస్త లేటుగా మేలుకొని లేచి కూర్చుంటుంది. అలా నిద్ర నుంచి లేవగానే తనకు మళ్ళీ నిన్న హాస్పిటల్లో జరిగిందంతా గుర్తొచ్చి, అసలు చైతన్య హాస్పిటల్లో అలా ఎందుకు చేశాడో నేను ఆలోచించడం ఎందుకు? హాస్పిటల్కి వచ్చి కూడా నన్ను ఎందుకు పట్టించుకోలేదో చైతన్యని డైరెక్ట్గా అడుగుతాను. దానికి ఏ సమాధానం చెప్తారో చూస్తాను అని అనుకొని పొద్దున్నే చైతన్య ఫోన్కి కాల్ చేస్తుంటుంది. కొన్ని రింగ్స్ తర్వాత ఆ కాల్ ఎవరో లిఫ్ట్ చేసి హలో అంటూ ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ విని ఆశ్చర్యపోతూ, ఎవరు నువ్వు? చైతన్య ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి అని అడుగుతుంది. నేను మేడం, రంగీని. చైతన్య బాబు గారు నిద్రపోతుంటే పక్కనే ఉన్న నేను ఫోన్ లిఫ్ట్ చేశాను అంటూ రంగీ మాటలు వినిపించేసరికి శిరీషకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంటుంది. తన మాటలు విని నోట మాట రాలేక స్టాచ్యూ అయిపోయింది. హలో మేడం, ఉన్నారా లైన్లో అంటూ రంగీ మాటలు గట్టిగా వినిపిస్తుంటే తన వాయిస్కి తేరుకొని తన మాటలు కోపంగా వింటూ, ఏయ్ నువ్వేంటి అక్కడ? అసలు నువ్వు అక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎప్పుడు ఈ ఊరొచ్చావు? పైగా చేతిని దగ్గర ఏం చేస్తున్నావు అంటూ అనుమానంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటుంది. అబ్బా, మీరు ఎంత డాక్టర్ అమ్మైనా అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే నేను ఎలా సమాధానం చెప్తాను అంటూ విసుక్కుంటుంది రంగి. సరే, ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది శివంగి. బామ్మగారిని డాక్టర్ గారు పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పారంట కదా, అందుకని చైతన్య బాబు గారు, ఆనంది మేడం కలిసి నన్ను పని మనిషిగా ఇక్కడ ఉండటానికి రమ్మని ఫోన్ చేసి చెప్పారు. అన్నీ సర్దుకొని వచ్చేశాను అని అంటుంది. అది విని షాక్ అవుతూ, అన్న చెల్లి ఇద్దరూ నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలాగా లేరు అని తిట్టుకొని, మరి చైతన్య నిద్రపోతుంటే నువ్వు చైతన్య రూమ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఈ రూమ్ క్లీన్ చేద్దామని వచ్చాను. చైతన్యబాబు ఇంకా నిద్రలోనే ఉన్నారు. అసలే అందగాడైన చైతన్యబాబు గారు నిద్రపోతుంటే ఆ నిద్రలో ఇంకా అందంగా ఉన్నారు. నేను వచ్చిన పని చేయడం మర్చిపోయి చైతన్యబాబు గారిని చూస్తూ కూర్చున్నాను అని నవ్వుతూ చెప్తుంది.
ఒసేయ్, వాడు నా మొగుడే. నా మొగుడిని నువ్వు అలా చూడటం ఏంటే? నా కర్మ కాకపోతే అని మనసులో తిట్టుకొని, చూడు రంగి, నువ్వు మర్యాదగా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు అంటుంది శిరీష. ఇది మరీ బాగుందమ్మా. నన్ను వెళ్ళిపోమ్మని చెప్పడానికి అసలు మీరెవరు అని ప్రశ్నిస్తుంది రంగి. ఏయ్, నేనెవరినో నీకు తెలీదా అంటూ శివంగి సీరియస్ అవుతుంది. తెలుసు, కానీ నన్ను వెళ్ళమని చెప్పే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అయినా మీరు వెళ్ళిపోండి అని ఆర్డర్ వేయగానే తోక ఊపుకుంటూ వెళ్ళిపోవడానికి నేనేమి మామూలుగా రాలేదు. సంవత్సరం అగ్రిమెంట్ మీద ఇక్కడికి వచ్చాను. నేను ఈ ఆనంద నిలయం నుంచి వెళ్ళాలి అంటే సంవత్సరం తర్వాతే వెళ్ళిపోవాలి అని చెప్పి టక్కున ఫోన్ కట్ చేయటం శివంగి చెవులకి వినపడగానే తన మాటలకు షాక్ అవుతూ, పని మనుషులకు కూడా అగ్రిమెంట్ ఉంటుందా? అంటే సంవత్సరం వరకు తను అక్కడే ఉంటుందా? ఈ లెక్కన అది సంవత్సరం వరకు అక్కడే ఉంటే చైతన్య రంగి కలిసి ఇద్దరు కాదు, ముగ్గురు అవుతారు అని కోపం తెచ్చుకుంటూ, అసలు ఆనంది సంగతి చెప్పాలి అని అనుకొని, ఆనంది అంటూ గట్టిగా కేకలు పెట్టుకుంటూ కిందికి వెళ్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కావాలనే చైతన్య ఆనంది రంగిని రప్పించారా? ఇప్పుడు ఆనంది ఇవ్వబోయే ఆన్సర్ ఏంటి? చెల్లెల్ని ఏడిపిస్తున్నందుకు తర్వాత అశ్విన్ పెళ్ళానికి ఇవ్వబోయే షాక్ ఏంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.